ఉమ్మడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో బ్రహ్మాండంగా డెవలప్ చేసినామని కారు పార్టీ లీడర్లు ఎప్పటికీ చెప్తూనే ఉంటారు. కానీ సీఎం రేవంత్ అన్నతో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పజేసింది బీఆర్ఎస్ పార్టీ అని గరాని కొత్తున్నారు. ఇగిలా ముచ్చట్లు ఇట్లుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు తెలంగాణ రాష్ట్రం గురించి ఏమన్నాడు ఈనుండ్రి. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే. అదే మరుగు జిఎస్టిపిలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టి తెలంగాణ. వై? దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్డ్, ఐ క్రియేటెడ్. ఈ రోజు ఎప్పుడు కూడా నేను మాట మాట్లాడానా? కాదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాం? ఇన్నరా ఏపీ సీఎం చంద్రబాబు సారు ఏమన్నాడో, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం అట. అట్లనే దేశ జాతీయోత్పత్తికి ఎక్కువ భాగం కూడా తెలంగాణ నుంచే పోతుందట. ఇక దానికి కారణం సుతం చంద్రబాబు సారేనట. ఆయనే అట్లా చేయాలని కలగన్నాడట, చేసి చూపెట్టిండట. చంద్రబాబు సార్ విజన్ చేయంగానే తెలంగాణ ఇప్పుడు మస్తు డెవలప్ అయ్యిందట. ఇక ఇదే కాదు, ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు గురించి 2 రాష్ట్రాల నడుమ పెద్ద పంచాయతీ నడుస్తున్నది కదా. ఇక అసలు ప్రాజెక్టుల గురించి కూడా ఏమన్నాడో ఇనుండ్రి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఏదైతే ఉందో దేవాదులు నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే. కల్వకుర్తి కృష్ణాపైన నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి. ఎస్ఎల్బిసి సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను. కృష్ణా మోడర్నైజేషన్ చేస్తామని చెప్పి 20 టీఎంసీ సేవింగ్ చూపించి ఆ 20 టీఎంసీ బీమాకి ఇచ్చాం క్లియరెన్స్ కి. ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు ఓపెన్ నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర, అదే మాదిరిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ తాడిపొడి, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను. తెలంగాణలో చాలా ప్రాజెక్టులు సుతం చంద్రబాబు సారే షాల్ చేసిండని చెప్పుకొచ్చిండు. షాల్ అయితే చేసిండు గానీ అవిటి పూర్తి చేయకపోవట్లనే రైతులు కరువుతోని అల్లాడిర్రు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేదాకా దేవాదుల కింద ఉన్న భూములకు నీళ్లు లేక పొలాలన్నీ బీడుపడే ఉండేదని ముచ్చట్ల కొంతమంది రైతులు గరానికి అత్తున్నారు. ఇక బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తలేరు. వాళ్ళు ఎవ్వరికి అన్యాయం జరగద్దని అంటున్నారన్న చంద్రబాబు సారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీపడి డెవలప్ చేద్దాం. తెలంగాణ నెంబర్ 1లో ఉండాలా, ఆంధ్ర నెంబర్ 1లో ఉండాలా. రేపు 20 ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1గా ఉండాలా. దానికోసం పనిచేయండి. ఐ విల్ వెరీ హ్యాపీ. వాట్ ఆల్ ఇచ్చిపుచ్చుకునే దూరం నుండి ఇచ్చిపుచ్చుకుందాం. చెయ్యూరి సారు చెయ్యూరి. 2 రాష్ట్రాల నాయకులు కలిసి ఎవ్వరికి అన్యాయం జరగకుండా 2 రాష్ట్రాలను దేశంలోనే నంబర్ 1 అయ్యేటట్టు పనిచేయుండ్రి. అంతేగాని రాజకీయాల కోసం ఒకరు రాష్ట్రంలో ఇంకోరు పుల్లలు పెట్టి అభివృద్ధికి అడ్డుపడకూరని అంటున్నారు కామన్ పబ్లిక్.